ఇక నిన్నట్ల కేసీఆర్ సార్కు ఉన్నట్టుండి ఆరోగ్యం సహకారం చేయకపోతోని అస్వస్థకు గురవుతోని ఉన్నట్టుండి ఊటావుటిగా ఫ్యామిలీ మెంబర్లు సోమాజు కూడా యశోద దవాఖానలకైతే తీసుకొని పోయిండ్రు. ఇక పెద్ద డాక్టర్ల సూచనల మేరకు అడ్మిట్ కూడా చేసిండ్రు. ఇక కేసీఆర్ సార్ ఆరోగ్యం ఎట్లున్నదా అని చెప్పి చాలా మంది కేసీఆర్ సార్ ఫ్యాన్స్ అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు గల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు సుతం బెంగటిలా పట్టిండ్రు. ఇక దీని గురించి అని చెప్పి కేటీఆర్ సార్ ఒక ట్వీట్ను పెట్టుకుంటూ వచ్చిండు కేసీఆర్ సార్ ఆరోగ్యానికి సంబంధిక చేసి. మరి కేటీఆర్ సార్ పెట్టిన ట్వీట్ ఏమా ముచ్చట పురాగా చూద్దాం పాడ్రి. ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పెద్ద అయినటువంటి తెలంగాణ కీర్తి శిఖరమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఆరోగ్య పరిస్థితి జరంతా ఆందోళనకరంగానే ఉన్నదని చెప్పి నిన్న ఉటావుటిగా దవాఖానకు తోలుకొని వెళ్ళు సోమాజి కూడా యశోద దవాఖానలకు. ఇక మామూలుగానే వైద్య పరీక్షల కోసానికని చెప్పి దవాఖానలకు చేరికయ్యిండట. రక్తంలో షుగరు సోడియం లెవెల్స్ పర్యవేక్షణ కోసం వైద్యులు కొన్ని రోజుల పాటు దవాఖానలో ఉండాలని చెప్పి సూచనలు చెప్పిండ్రట. ఇక కేసీఆర్ సార్ ఆరోగ్యం మీద ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేవని నాయకులు పబ్లిక్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి అనవసరంగా మీరు బెంగ పెట్టుకోకుండా అని చెప్పి కేసీఆర్ సార్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడని చెప్పి కేటీ రామారావు సార్ చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వైరల్ గా మారిందయ్యా. కేసీఆర్ సార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. కేసీఆర్ సార్ మంచిగానే ఆరోగ్యంగా ఉన్నాడు, చిన్న చిన్న తక్లీఫ్లు ఉన్నాయి, అవి డాక్టర్లు సవరణ చేస్తున్నారని చెప్పుకుంటా వచ్చిండు కేటీ రామారావు సారు. ఏదేమైనా కేసీఆర్ సార్ కు ఆరోగ్యం నిమ్మత్తంగా ఉండు చాలా సంతోషం అని చెప్పి ఇప్పుడు కేటీ రామారావు సార్ పెట్టిన పోస్టు గాను ప్రతి ఒక్కరు మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిర్రు. అటు పక్కన కేసీఆర్ ఫ్యాన్స్, ఇటు పక్కన బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆర్నిశలు కృషి చేసి పోరాటాలు ఉద్యమాలు ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ కీర్తి కిరీటం, తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ సారు ఆరోగ్యంతో పురాగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతోని పురాగా వర్ధిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు భగవంతునికైతే శిరార్తులు పెట్టుకుంటా కోటి దండాలను సుతం పెడుతున్నారయ్యా. ఇక ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కేసీఆర్ సార్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలన చేయమని దగ్గర పెట్టి చూసుకోమని గట్టిగానే అధికారులకు కూడా ఆర్డర్లు వేసిండు. ఇంకో పక్కన కేసీఆర్ సార్ తొందరగా కోలుకోవాలని సుతం ఆయన ఆరోగ్యం గురించి ఆరాలు కూడా గట్టిగానే తీస్తున్నాడట రేవంత్ రెడ్డి సారు. ఏదున్నా కూడా దగ్గర పంటి అన్ని చూసుకుంటారని కూడా గట్టిగానే చెప్తున్నాడట అక్కడ ఉన్న వాళ్ళకు. ఏదేమైనా కేసీఆర్ సార్ ఆరోగ్యం తొందరలోనే కోలుకోవాలని మనం కూడా మన దవాఖా దుమ్ముదులు పేర్తలకించి కోరుకుందాం.